నటుడు, కమెడియన్, విలన్ క్యారెక్టర్స్‌లో మనల్ని ఎక్కువగానే అలరించిన ఫిష్ వెంకట్ గారైతే నిన్న కన్నుమూయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆయన ఇంటి వద్ద ఉన్నాము. అయితే గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య కారణాలతో ఆయన ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. హాస్పిటల్‌లో హెవీ సీరియస్‌గా ఉండడంతో కిడ్నీలు రిప్లేస్‌మెంట్ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఎంతోమంది సాయం చేస్తారని దాతల కోసం వాళ్ళు కూడా వెయిట్ చేశారు. బట్ నిన్న ఆరోగ్యం బాగా విషమించడంతో ఆయన మృతి చెందారు. అయితే మనందరికీ బాగా తెలుసు. అప్పటి వరకు చాలా సినిమాలు చేసినా కానీ ఆదితో ఒక ఫేమ్ అనేది రావడం జరిగింది. ఆది నుంచి ఆదికి బిఫోర్, ఆది తర్వాత అనేది రకంగా కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవ, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్ సీను, ఇలా చాలా మిరపకాయ్, ఇలా చాలా సినిమాల్లోనే ఆయన బాగా అలరించారు. దీంతో పాటుగానే ఇప్పుడు ఆయన మృతి చెందిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కానీ, ఆయనతో కలిసి పనిచేసిన కో వర్కర్లు కానీ, కో యాక్టర్లు కానీ అందరూ ఈరోజు చెప్పేది ఒకటే ఏంటంటే, ఆల్కహాల్కి ఎవరు బానిస అవ్వద్దు అని చెప్పేసి ఇప్పుడు కూడా గబ్బర్ సింగ్ టీం నుంచి ఆయన సన్నిహితుడు సాయి కూడా చెప్పడం జరిగింది. చాలా రోజులుగా తనకు సంబంధించి కానీ చాలా విషయాలు తనతో షేర్ చేసుకున్నాడని, ప్రస్తుతం ఆయన ఆర్థిక పరిస్థితి ఏ రకంగా కూడా బాగలేదని, తన పిల్లలు కానీ తన వారసులు కానీ ఎవరు కరెక్ట్గా చూసుకుంటారని కూడా నమ్మకం లేదని ఇదంతా ఆయన చెప్పుకునడం జరిగింది. అయితే సొంత అన్నలాంటి వ్యక్తి తమ మధ్య లేకుండా పోవడం తమకి చాలా బాధాకరంగా ఉందని, దీంతో పాటుగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించి కానీ ఆదుకోవడానికి ఎవరో ఒకరు రావాలి, లేదంటే వాళ్ళ పరిస్థితులు ఆపర్చునిటీస్ రాక చాలా దుర్భరంగా మారుతున్నాయి అని చెప్పేసి వారైతే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఫిష్ వెంకట్ని బతికించడానికి చాలామంది ట్రై చేశారు. బట్ పరిస్థితులు అయితే వీలు పడలేదు. అయితే సినిమా ఇండస్ట్రీలో వరుసగా ప్రముఖులు అంటే చూసుకున్నట్లయితే ఇంతకుముందు కోట శ్రీనివాసరావు గారు కానీ, దాని తర్వాత సరోజాదేవి కానీ, దాని తర్వాత రవితేజ ఫాదర్ కానీ, ఈరోజు ఫిష్ వెంకట్ గారు కానీ, ఇలా ఒకరి తర్వాత ఒకరు కనుమూయడం సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద దిగ్భ్రాంతిగా చెప్పుకోవచ్చు. సో కెమెరా పర్సన్ రామకృష్ణతో లింగారెడ్డి, హైదరాబాద్.